జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడిలో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకేసారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది. భారతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన వారి దేశం కోసం చేసిన సేవలు నేటికి చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచిన రోజు 2019 ఫిబ్రవరి 14. తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భరతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి దాడి చేసిన పనికి 40 మంది జవాన్లు అమరులైన రోజు. అవును, జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడిలో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది. భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ప్రతి సంవత్సరం ఈ దాడిని ఖండిస్తూ పుల్వామా దాడి ఘటన మన దేశానికి ఒక చీకటి రోజు అంటూ అమరవీరులకు నేడు నివాళులర్పిస్తోంది. పాకిస్తాన్ని ఉగ్రమూకల దాడిలో వీర మరణం పొందిన అమర జవాన్ల సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని, ఇదే వీర సైనికుల సేవలు స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఘననివాళులు అర్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 40 ఏళ్లలోని కుటుంబ సభ్యులు విలపించిన రోజు, దేశ ప్రజల కళ్ళలో ఆగ్రహావేశాలతో నిండిన రోజు, ప్రతి భారతీయుడు ఒక సైనికుడు కుటుంబ సభ్యుడిగా మారి విలపించిన రోజు పుల్వామా దాడి జరిగిన రోజు. నేటికి ప్రజల మనస్సుల్లో అప్పటి సంఘటనలు గుర్తుంచుకుంటూనే ఉన్నారు. పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన దాడిని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూ ఉన్నారు. కాలిపోయిన మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణ హోమం జరిగిన ప్రాంతం, హృదయాన్ని కదిలించే దృశ్యాలు అన్ని వార్తల్లో నిలిచాయి. తామే పుల్వామా దాడి చేసినట్లు దాడికి బాధ్యత వహిస్తూ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. 2019 పుల్వామా దాడి తర్వాత ఏం జరిగిందంటే, ఫిబ్రవరి 15, 2019 విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడికి పాకిస్తాన్ వేదికగానే జరిగినట్లు ఆరోపణలు చేసింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది. భారత ప్రభుత్వం వరుస సమావేశాల తరువాత పాకిస్తాన్కు మోస్ట్ ఫేవరెట్ నేషనల్ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ప్రతీకార జ్వాలలో ఊగిపోయింది. అమరవీరుల కుటుంబాలకు 12 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది ప్రభుత్వం. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కూడా భారత్ 200% పెంచింది. అంతేకాకుండా మనీ లాండరింగ్ పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో చేర్చాలని కూడా భారతదేశం కోరింది. దీంతో పాక్ FATFలో గ్రే లిస్టులోకి చేరుకుంది. ఇక ఫిబ్రవరి 18, 2019 తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం 2 ఉగ్రవాదులను హతమార్చింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఆంక్షలు విధించారు.